హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. మేమైతే పాటిబండ్ల తిరణాలు ఉండిద్ది కదా, అందుకైతే వెళ్తున్నామండి. మేము ప్రతి సంవత్సరం వెళ్తాము. ఈ సంవత్సరం కూడా వెళ్తున్నామండి. ఈవినింగ్ అయితే 5:36 అయితే అవుతుంది టైం. అప్పుడైతే బయలుదేరి వెళ్తున్నామండి అందరూ. నేను మా అక్కోళ్ళు అయితే వెళ్ళాము. ఇంకా తిరణాల్లోకి అయితే వెళ్ళిపోయామండి. మేము కొద్దిగా వెళ్ళేసరికి 7:30, 8 అట్లా అవుతుంది టైము. అప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము. అంటే గుడి దగ్గరికి నుంచి ఇటు వెళ్తానికైతే కొద్దిగా ఎక్కువ డిస్టెన్స్ ఉండిద్ది, నడుచుకుంటూ వెళ్ళాలండి. బాగా అయితే పోలీసులు అంతా బాగా వచ్చారు. ఎందుకంటే ఇది గోల్డెన్ జూబ్లీ అంటారు కదా, అదైతే చేస్తున్నారండి. ఈ చర్చి కట్టి 100 సంవత్సరాలు అయితే అవుతుంది. 1925లో కట్టారు. 2025కి 100 సంవత్సరాలు అయితే అవుతుంది. ముగ్గురు రాజుల పండగ అంటారు కదా, ఆ పండగ అండి ఇది. మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. లోపలైతే క్యాండిల్స్ ప్యాకెట్స్ అయితే కొనుక్కున్నామండి. కొనుక్కొని అయితే అవి వెలిగించుకొని ఈ గుడి చుట్టూరు ఒక 3 రౌండ్లు అయితే వేస్తారు అందరూ. మేము కూడా అయితే క్యాండిల్స్ కొనుక్కొని వెలిగించుకొని అయితే చుట్టూరు 3 సార్లు అయితే తిరుగుతున్నాము. జనం అయితే చాలా మంది బాగా వస్తారు, అసలు ఖాళీయే ఉండదండి, అంత బాగా వస్తారు జనం అయితే. మేము ఎర్లీగానే వెళ్ళాము. 10:30, 11ంటికి అయితే ఇంకా బాగా జనం అయితే వస్తారు. మేమందరం అయితే క్యాండిల్స్ వెలిగించుకుంటున్నాము. వెలిగించుకొని నేను మా అక్కోళ్ళు వచ్చాం కదా, అందరూ క్యాండిల్స్ వెలిగించుకొని అయితే చుట్టూరు మేము కూడా రౌండ్స్ వేస్తామండి. ఈ చర్చి చుట్టూరు తిరుగుతారు అందరూ. మేమైతే మొత్తం అయితే రౌండ్లు వేస్తున్నాము. జాగ్రత్తగా ఉండాలండి ఇవి అయితే, ఈ క్యాండిల్స్ పట్టుకొని తిరిగేటప్పుడు. మేము 2 సార్లు అయితే వేసేసాము. ఇప్పుడు ఇది 3వసారి కూడా తిరిగితే సరిపోయిద్ది. లోపలికైతే ఇట్లా క్యాండిల్స్ లోపలికైతే ఫాదర్ గారు వాళ్ళకి ఇచ్చి ప్రేయర్ చేయించుకుంటే సరిపోయిద్దండి. ఈ చర్చి అసలు ఎంత బాగా చేశారో. RCM చర్చి కదండి. అసలు అంతకుముందు అయితే ఇట్లానే ఉండేది డిజైన్ ఇదే, కాకపోతే లోపల మోడల్ అంతా మార్చారు. పైన గోపురం లాగాను అట్లా ఉండిద్దండి. 100 సంవత్సరాల సెలబ్రేషన్ కాబట్టి చర్చి అంతా మొత్తం మోడలింగ్ అంతా మార్చేశారు. చాలా బాగుందండి ఇప్పుడు అసలు చర్చి అయితే. నాగపట్నం కేరళలో ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఉంది లోపల. బయట అయితే మామూలుగానే ఉండిద్ది అంతకుముందున్న చర్చి వలె. లోపల మాత్రం అంతా బాగా మార్చారు పెయింటింగ్ వేసి. చాలా బాగుందండి. మేము పిల్లలమైతే కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఫ్రంట్ నుంచి తీయడానికి జనంతో ఇబ్బందిగా ఉంది, అందుకని నేను ఒక సైడ్ నుంచి అయితే ఈ చర్చి మొత్తం తీశాను. ఇట్లా ఎదురు తీయడానికి ఖాళీ అయితే లేదండి. ఇది వచ్చేసి చర్చి ఒక పక్క సైడు. లోపలికి వెళ్తానికి అన్ని వైపులు అయితే దారులు ఉంటాయి. మేము ఒక దారి నుంచి అయితే లోపలికి వెళ్ళాం కదా, అదైతే చూపిస్తున్నాను మీకు. దగ్గరలోనే ఇవి జెయింట్ వీల్ అయితే పెట్టారండి, మొత్తం ఉంటాయి. ఈ గుహలాగాను అట్లా ఉంటుంది చర్చి చుట్టూరు. ఇదైతే ఫ్రంట్ అండి, చర్చి అయితే ఫ్రంట్లో ఇది. ఇట్లయితే ఉండిద్ది, పైన గోపురం లాగా ఉంటుంది. చాలా బాగుండిద్దండి చర్చి అయితే. మొత్తం లైటింగ్ వేశారు. ఈ మేరీమాత ఫోటోలకి వీటన్నిటికి కూడా లైటింగ్ వేసి చాలా బాగుండిద్ది. దారులు 2 రకాలుగా ఉంటాయండి. మొత్తానికి ఇట్లా ఎంట్రన్స్ అయితే బాగుండిద్ది, 2 వైపులు ఉంటాయి. ఇది ఇట్లా చర్చి లోపలైతే ఇట్లా చిన్న చిన్నవి అయితే అమర్చారు. చూడడానికి బాగున్నాయండి ఇక్కడ ఫోటోలు దిగడానికి, అదంతా అయితే బాగుంది. వాటర్ పడుతున్నాయండి ఇక్కడ. ఇది ఒక డిజైన్ లాగేసి అందరైతే ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఇది చర్చి పక్క వైపు అండి. నేను ఇందాక ఇంకో వైపు చూపించాను కదా, ఇది ఇంకో పక్క. మొత్తం లైటింగ్ వేశారు, రకరకాల లైటింగ్ చాలా బాగుందండి.
మేమైతే ఇంక ఇట్లా కోలాటాలు చూడడానికైతే వచ్చాము. ప్రతి సంవత్సరం చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వేస్తారు కోలాటం. వీళ్ళందరూ పెద్దోళ్ళేనండి. ఆడవాళ్ళు కూడా వేస్తారు, పిల్లలు పెద్దోళ్ళు. ఈ సంవత్సరం అయితే మగవాళ్ళు వేస్తున్నారు. బాగా వేశారండి. మేము ఒక అరగంట దాకా చూసాము ఇంకా కోలాటం కూడా. ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి అసలు చూడడానికి. ప్రతి సంవత్సరం ఇంక ఇలానే చేస్తారండి ఇక్కడ. మేమైతే జెయింట్ వీల్ ఎక్కడానికైతే వచ్చాము. అసలు పెద్దదండి, చాలా బాగుండిద్ది. ప్రతి సంవత్సరం ఎక్కుతాము. ఈ సంవత్సరం కూడా ఇంకా జెయింట్ వీల్ ఎక్కాలనేసి వచ్చేసాము. మొత్తం అయితే మేము ఇంకా తిరిగేసి వచ్చేసామండి ఇక్కడికి. ఇప్పుడు జెయింట్ వీల్ అయితే ఎక్కి కూర్చున్నాము. ఎక్కేటప్పుడు కొద్దిగా భయంగానే ఉండిద్దండి, తర్వాత బాగానే ఉండిద్ది. ఇంకా మేము పైకి తీసుకెళ్ళినాక చూడండి, కింద నుంచి వీడియో తీస్తున్నాను పైనుంచి. ఇంత హైట్లో అయితే ఉన్నాం మేము. మా ఫస్ట్ సారి ఎక్కే వాళ్ళకైతే భయం అనిపించిద్ది, ఎక్కువ ఎక్కే వాళ్ళకైతే ఏముండదు. మేమైతే ప్రతిసారి ఎక్కుతామండి, అంత భయం ఏమి అనిపించదు. కింద నుంచి చూడండి జనం ఎంత హైట్లో ఉందో. కింద నుంచి అయితే ఇంకా చిన్న చిన్నగా కనపడుతున్నారు, అంత హైట్లో పెట్టారు. కానీ ఇంకా వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి మేము ఇంక జెయింట్ వీల్ ఎక్కందే పిల్లలు ఊరుకోరండి, ఇంకా ఎక్కాల్సిందే. మేము 2 పెట్టెలు అయితే కూర్చున్నాము, పిల్లలు మేము సరిపోక. అదిగో కింద అయితే అంత హైట్లో ఉన్నాము, కింద కనపడుతుంది కదా, ఇదిగోండి. కానీ ఎక్కువ రౌండ్లు ఏమి వేయరు, వెంటనే దించేస్తారండి. టికెట్ అయితే 100 రూపాయలు తీసుకుంటున్నారు. మొత్తానికి మేమైతే దిగేసి కిందకైతే వచ్చేసాము, అయిపోయింది. ఇంకా వేరే పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తిరుగుతుంటే కూర్చున్నాము. ఇంకోటి ఉంది కదండి బ్రేక్ డ్యాన్స్, అది కూడా ఎక్కాము. ఇద్దరిద్దరమే ఇది కూడా ఎక్కేది. ఇది కూడా మొత్తం అయితే తిరిగాము. ఇది కూడా 100 రూపాయలైంది టికెట్. మేమైతే తిరిగి దిగేసి వచ్చాము. ఇంకా పిల్లలు కూడా తిరుగుతున్నారు. ఇంకా వెయిట్ చేస్తున్నాము. అసలు ఖాళీయే లేదండి ఇక్కడ ఎక్కడానికి. అయినా కానీ ఎలాగోలా మేము టికెట్లు తీసుకొని ఎక్కేసాము. ఇంకా లాస్ట్గా అయితే పండగ అంతా అయినాక ఇట్లా బాంబులు అయితే పేలుస్తారండి. రకరకాల కలర్స్తో చాలా బాగా కాలుస్తారు. ఒక గంట పైనే కాలుస్తారండి ఇంకా బాంబులు అయితే. ఇది వచ్చేసి పాము అంటారు కదా, పాము లాగా ఉంటుంది చూడడానికి. ఇట్లా విషం చిమ్మినట్టు ఇట్లా చిమ్ముతారండి, చిమ్మిద్ది ఇది. ఫైనల్గా ఇదైతే పేలుస్తారు, పాము బాంబులు అంటారు. అంటే పాము పడిగలాగా చాలా హైట్లో తయారు చేస్తారు దాన్ని. ఇంకెట్లా దూరంగా పడతా ఉంటాయండి ఇట్లా. చాలా బాగుండిద్ది ఇది కూడా చూడడానికి అయితే చాలా బాగుండిద్దండి. అదిగో అట్లా కూడా ఎగురుతూ ఉంటాయి. ఇది ఒక్కటే ఒక 20 నిమిషాల దాకా పేలుతూ ఉండిద్ది పాము బాంబు. చాలా హైట్గా ఉండిద్ది, హైట్గా పెడతారు. చాలా బాగుండిద్దండి ఇది కూడా. అంటే ఇంకా నేను చాలా అయితే వీడియోస్ తీయలేదు. ఒక గంట పైన దాకా అయితే కాలుస్తూనే ఉంటారండి ఇవి. ఇంకా అటు జనం మీద పడతా ఉంటాయి, కానీ అవి ఏం కావండి ఆ రవ్వలైతే. చాలా దూరానైతే విషం చిమ్మినట్టు ఇట్లా పడతా ఉంటాయి. అది అయిపోయినాక ఇదేమో మేరీమాత బొమ్మ అండి, ఊరేగిస్తారు చర్చి అయిపోయినాక. మొత్తం ఇట్లా అయితే ఉండిద్దండి చూడడానికి. చాలా పెద్ద చర్చి. మేరీమాత బొమ్మనైతే ఇంకా ఇప్పుడు ఊరేగిస్తారు, నైట్ అంతా ఊరేగిస్తారండి. ఇది వచ్చేసి లాస్ట్లో అండి, ఇది గుహలాగా ఉండిద్ది. ఇక్కడ ప్రేయర్ చేసుకోవచ్చు, ఫోటోలు దిగవచ్చు.